ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ సీన్ లో ఇది ఏ సీన్ అని అడిగితే లిటిల్ గార్డెన్స్ లో ఆ ఎల్బో వారియర్స్ బ్రోహి ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నప్పుడు మన వాళ్ళు వాళ్లతో మాట్లాడి కన్విన్స్ చేసి బయటికి వచ్చి ఒక చేప నోట్లో ఇరుక్కుపోయారు. అక్కడ నుండి కూడా తప్పించుకుని బయటికి వచ్చే సీన్ అది. లూఫీ ఉస్సోప్ అయితే భుజం మీద చెయ్యి వేసి మనం ఇవాళ రేపు ఎల్బోకి వెళ్ళాలి, అక్కడ ఉన్న పెద్ద పెద్ద జైంట్స్ ని చూడాలి అని హైప్ లో ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఎల్బో వారియర్స్ వాళ్ల పెద్ద షిప్ లో ఉన్నారు. ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. మనం మళ్ళీ ఆ వారియర్స్ ని చూడబోతున్నాం. మన కోరిక నెరవేరబోతోంది 2 షిప్లలోనూ. ఇప్పుడు పాటలు డాన్స్లతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ముందు ఎల్బో వాళ్ళ షిప్, వెనకాల మన వాళ్ళ షిప్. లూఫీ అయితే ఒక పెద్ద మీట్ తీసుకుని దాన్ని ముక్కలుగా కొరికి తినేస్తున్నాడు. అదే టైంలో కాసి వైమా ఇద్దరు లూఫీతో మాట్లాడుతున్నారు. వాటర్ 7 లో వీళ్ళిద్దరూ లూఫీని ఇంతకు ముందే కలిశారు. నిజానికి అక్కడే ప్రభుత్వంతో మన వాళ్ళు పోరాడినప్పుడు వీళ్లు సాయం చేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరు జైంట్స్ లిటిల్ గార్డెన్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి రోహి ఇంకాటి చేతులతోనే ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. లఫీ అయితే ఆశ్చర్యపోతాడు. ఉత్త చేతులతో ఫైట్ చేస్తాడా? వాళ్ల చేతిలో అప్పుడు వెపన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడికి పోయాయని అతను నేరుగా డోరీని బ్రోగీని వాళ్ల వెపన్స్ గురించి అడుగుతాడు. అయితే నిజానికి మన వాళ్ళను కాపాడటానికి ఆ పెద్ద చేప మీద దాడి చేసినప్పుడు ఆ ఆయుధం నాశనమైందని అతను చెప్పడంతో లఫీ బాధపడతాడు. అప్పటికే రాకి ఎల్బో ఫిల్ జైంట్. అదే విధంగా వాళ్ళు ఎప్పుడు చాలా బలంగా ఫైట్ చేస్తారు. దీని తర్వాత ఏం జరిగిందని మన వాళ్ళు అడుగుతారు. దానికి వాళ్ళు మేము తిరిగి ఎల్బాఫ్కి వెళ్ళామని చెప్తారు. అది విని మన వాళ్ళకి భలే సంతోషం వేస్తుంది. డోరీ కంటిన్యూ చేస్తాడు, మేము ఎల్బాఫ్కి వెళ్ళింది మా ఆయుధాలు పోయాయని కొత్తవి తీసుకోవడానికే. అది విని నామీ షాక్ అవుతుంది. మీరు నిజంగా పిచ్చోళ్ళు. అతను డ్రింక్స్ తాగుతాడు. అది నచ్చని ఉసోప్ వాళ్ళు వారియర్స్ అని కోప్పడతాడు. చాపర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తింటూనే ఉన్నాడు. రాబిన్ లైట్ తీసుకుంటుంది. అంతా తినేసి ఈ విషయాలన్నీ వింటూ ఉంటారు. సో అయితే వాళ్ళు ఆకుండా పొగుడుతూనే ఉంటారు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో లిటిల్ గార్డెన్ లో వాళ్ళు ఫైట్ చేయడం చూసి ఉసోప్తో అంటాడు, వీళ్లే నిజమైన వారియర్స్ అని. వాళ్ళు గౌరవం కోసం చనిపోయేదాకా పోరాడతారు. వాళ్ళలాగే ఓ తెలివైన వారియర్ అవ్వాలని అతను నిశ్చయించుకుంటాడు. కానీ ప్రెసెంట్ లో ఉన్న నామీకి ఇవేవీ పట్టించుకోకుండా మళ్లీ ఫ్రెండ్స్ ని అడుగుతూనే ఉంటుంది. ఉసోప్ కి కంట్రోల్ పోతుంది. అయ్యో ఈ తిండిపోతూ నేను చెప్పేదేమీ వినట్లేదు. లిలిత్ ఏమో ఇప్పుడే ఉసోప్ ని అడుగుతుంది, నీకు కూడా వీళ్లలాగా వారియర్స్ అవ్వాలని ఉందా? నన్ను కూడా వీళ్లలాగా జైంట్ గా మార్చగలవా అని. అది విని ఉసోప్ కి కోపం వస్తుంది. ఓ నో, ఇంతసేపు నువ్వు ఏం వింటున్నావు అని అడుగుతాడు. అది విని ఆమె నవ్వుతుంది. మరోవైపు జోరో ఫ్రాంకీ ఏమో ఇప్పుడు జరుగుతున్నది ఏమీ పట్టించుకోకుండా తాగుతూ తింటూ హాయిగా ఉన్నారు. జోరోకి ఏమో ఎల్బోఫ్ కి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ పెద్ద జైంట్ వారియర్స్ ఉంటారు. వాళ్లతో ఫైట్ చేసి ఇంకా పవర్ఫుల్ అవ్వచ్చు. అది విని సంజీ అతన్ని ఏడిపిస్తాడు. కొంతమందికి ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉండాలి, పిచ్చోళ్లు అనవసరంగా పిచ్చోళ్లలా ఫైట్ చేస్తున్నారని అంటారు. అది విని జోరోకి ఇంకా కోపం వస్తుంది. మరోవైపు సాంజీ తల పైకెత్తుతాడు. నిజానికి నేను ఎల్బాఫ్ కి వెళ్లాలనుకుంటుంది జైంట్ లేడీస్ ని చూడడానికే. నాకు జైంట్ లేడీస్ అంటే చాలా ఉంటాడు. అది విని జోరో పళ్ళు కొరుకుతాడు. సాంజీని పట్టుకుని లాగి ముక్కు మీద గుద్దాలనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద ఐలాండ్ కి వెళ్లి అక్కడి అమ్మాయిల్ని చూడాలని అతను అనుకుంటున్నాడు. ఆ సమయంలో ఫ్రాంకీ డ్రింక్ నుండి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఆల్కహాల్, కోలా ఈ రెండు మిక్స్ చేసిన ఒక డిఫరెంట్ డ్రింక్ అతను తాగుతున్నాడు. వాళ్ళు ఆ స్మెల్ చూసి ఆశ్చర్యంగా ఆ డ్రింక్ వైపు చూస్తారు. ఫ్రాంకీ అయితే ఫుడ్ తింటూ డ్రింక్స్ తాగుతూ అలా ఉన్నాడు. అలాగే కూర్చుని ఉన్నాడు. చాపర్ ఇప్పుడు ఆ డ్రింక్ వైపు చూస్తాడు. ఆ డ్రింక్ పేరు గ్రీన్ ఫెయిరీ. యాక్చువల్ గా ఇది చాలా స్ట్రాంగ్. ఎల్బాఫ్ లోని పెద్ద పెద్ద వారియర్స్ మొదట్లో దీన్ని తాగేవాళ్ళు. తర్వాత అక్కడున్న వాళ్ళందరూ దీన్ని తాగడం మొదలు పెట్టారు. చాపర్ కి ఆ డ్రింక్ లైట్ గ్రీన్ కలర్ చాలా బాగా నచ్చుతుంది. నేను దీన్ని టేస్ట్ చేసి చూడాలి అని చెప్పి అతను దాన్ని తాగడం మొదలు పెడతాడు. మరుక్షణమే వాళ్ళు గట్టిగా అరుస్తారు. అది తాగితే హాలూసినేషన్స్ స్టార్ట్ అవుతాయి. అది వినగానే చాపర్ తగిన డ్రింక్ ని బయటకు ఉమ్మేస్తాడు. అది చూసి అందరూ నవ్వుతారు. కానీ తెలియకుండానే చాపర్ కొంచెం తాగేస్తాడు. రాబిన్ అయితే ఏమైంది, నువ్వు ఓకేనా అని అడుగుతుంది. అతను నేను ఓకే, కానీ కొంచెం తాగేశాను అని చెప్పి మొదట గట్టిగా నవ్వి తర్వాత కోప్పడతాడు. అది చూసి ఆ ఇద్దరు జైంట్స్ మిగతా వాళ్ళు అతన్ని చూసి ఎగతాళిగా నవ్వుతారు. అప్పుడు బ్రూక్ అక్కడికి వస్తాడు. ఈ డ్రింక్ నా ఎముకల్లోని ప్రతి కణంలోకి వెళ్లిపోయింది అని చెప్తూ అతను సంతోషంగా గంతులు వేస్తాడు. అది చూసి లూఫీ అతన్ని పాట పాడమని అడుగుతాడు. ఇంకా అతను గిటార్ తీసుకుని పాట అందుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఒక నెల క్రితం న్యూ వరల్డ్ లోని గోట్ ఐలాండ్ లో బార్తలోమ్యో అక్కడ జనాలందరినీ చంపేస్తున్నాడు. చెడ్డవాళ్లు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మేము లూఫీ ఫాలోవర్స్ అని చెప్తాడు. అతను లూఫీకి పెద్ద ఫ్యాన్. ఆ తర్వాత అతను లూఫీ చిన్న బొమ్మలు తయారు చేసి ఒక్కో సిటీకి వెళ్లి అమ్ముతున్నాడు. వెంటనే కొంతమంది జనం అతనికి ఎదురు తిరుగుతారు. నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి ఇవన్నీ అమ్ముతావు? మేము ఎవరో నీకు తెలీదా? మా గురించి, ఈ సిటీ గురించి నీకు తెలిస్తే
ఇలా లూఫీ ఫోటోలు బొమ్మలతో ఇక్కడికి వచ్చేవాడివి కాదు అని అతనిపై కోపడతారు. బార్తలోమ్యూకి కూడా కోపం వస్తుంది. అంత గొప్ప నాయకుల ప్రదేశమా ఇది అని అడుగుతాడు. వెంటనే వాళ్ళు నలుగురు చక్రవర్తులలో ఒకడైన షాంక్స్ పెద్ద జెండా కనిపిస్తుంది. కానీ బార్తలోమ్యూ అది అస్సలు పట్టించుకోకుండా ఎవరైతే నాకేంటి అన్నట్టుగా ఆ జెండాని పీకి తగలబెట్టేస్తున్నాడు. ఇకపై ఈ ప్రదేశం మొత్తాన్ని జయించబోయేది లూఫీనే అని చెప్తాడు అని గట్టిగా నవ్వాడు. ఇక వర్తమానంలో ఇప్పుడు బార్తలోమ్యూని చితకబాది ఆ సిటీ మధ్యలోకి తీసుకొచ్చారు. ప్రజలందరి ముందు అతన్ని అలా కొట్టింది మరెవరో కాదు, షాంక్స్ ఇంకా అతని టీం. షాంక్స్ కి కోపం వచ్చింది. ఉదికినది, ఈ ప్రజలకు నేను ఆశతో ఇచ్చిన ఫ్లాగ్ ని నువ్వు నాశనం చేశావు. నువ్వు చేసింది పెద్ద తప్పు కాదా? వాళ్ళ నమ్మకాన్ని, ఆశని కదా నువ్వు నాశనం చేయడానికి ప్రయత్నించింది. వాళ్ళ నమ్మకాన్నే కదా నువ్వు ప్రశ్నించింది. అది విని బార్తలోమ్యూ క్షమించమని అడుగుతాడు. అవును, నేను చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పి తల నేలకేసి కొట్టుకుంటాడు. నేను చేసింది పెద్ద తప్పు, నేను తెలుసుకున్నాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి అతను అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వెంటనే వాళ్ళ టీంలో ఉన్న ఇంకొకతను అక్కడికి వచ్చి ఒక పాయిజన్ని బార్తలోమ్యూకి చూపిస్తాడు. చేసిన ఈ తప్పుని సరిదిద్దుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తాను. ఇది చాలా డెడ్లీ పాయిజన్. దీన్ని ఎలాగైనా లూఫీని కనుక్కొని అతని డ్రింక్స్ లో కలిపి తాగించాలి. ఇది అతను తాగితే అతని బ్లడ్ సెల్ కూడా పగిలిపోయి అతను చనిపోతాడు. అది విని బార్తలోమ్యూ షాక్ అవుతాడు. ఎందుకంటే అతనికి అత్యంత ఇష్టమైన వ్యక్తి సాక్షాత్తు లూఫీ. అతన్ని చంపమని ఇతను బార్తలోమ్యూను అడుగుతున్నాడు. బార్తలోమ్యూకి అది అస్సలు చేయడం కుదరదు. అతను ఆశ్చర్యపోయి నిలబడిపోతాడు. అయ్యో లేదు లేదు, నా వల్ల అది అస్సలు కాదు అని బార్తలోమ్యూ కరాఖండిగా చెప్పేస్తాడు. అంతేకాదు బార్తలోమ్యూతో ఉన్నవాళ్లు ఇప్పుడు వాళ్లపై తిరగబడతారు. షాంక్స్ తన వాళ్ళని ఏమైనా చేస్తాడేమో అని భయపడి అతను ఆ పాయిజన్ తీసుకుని తాగుతాడు. లూఫీ పర్మిషన్ లేకుండా అతని బ్యాగ్ వాడి తప్పు చేసింది మేము, సో శిక్ష అనుభవించాల్సింది నేనే అని చెప్పి అతను ఆ పాయిజన్ ని ఒక్క డ్రాప్ కూడా వదలకుండా తాగుతాడు. నన్ను క్షమించు లూఫీ, ఇందులో అతను ఏ తప్పు చేయలేదు, తప్పు మొత్తం చేసింది మేమే అని చెప్పి అదంతా మొత్తం తాగేస్తాడు. నేను చేసిన ఈ పెద్ద తప్పు లూఫీకి అస్సలు తెలియకూడదు. అతను కింగ్ ఆఫ్ పైరట్ అవ్వడం నేను చూడాలనుకున్నాను. నేను చూడలేకపోయినా నా టీమ్మేట్స్ అయినా చూడగలగాలి. నేను చేసిన పెద్ద తప్పే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని అంటూ అతను గట్టిగా ఏడుస్తాడు. బార్తలోమ్యూ పరిస్థితి చూసి అతని అసిస్టెంట్లు కూడా అతను చూసి ఏడుస్తారు. నేను చనిపోబోతున్నాను, ఇవే నా చివరి క్షణాలు అని చెప్పి అతను కింద పడిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాతి క్షణమే అతను గట్టిగా త్రేంచుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడి నుండి లేచి వెళ్లిపోతారు. నిజానికి షాంక్స్ ఎప్పుడు లూఫీని చంపాలని అనుకోలేదు, ఎందుకంటే షాంక్స్ కి లూఫీ అంటే చాలా ఇష్టం. బార్తలోమ్యూ తాగింది విషం కాదు కాబట్టి వాళ్ళకేం కాలేదు. వాళ్ళ ఆనందంగా షిప్ లో వెళ్లిపోవడం చూసి ఇక్కడ షాంక్స్ అండ్ టీం ఆ షిప్ వైపే చూస్తారు. వెంటనే ఉసోప్ వాళ్ళ నాన్న అంటాడు, లూఫీని వాళ్ళు అనవసరంగా వాడుకోవడం చాలా పెద్ద తప్పు. ఆ తప్పుని చూసి చూడనట్టు వదిలేయలేం అని చెప్పి బార్తలోమ్యూ టీం ఫిరంగులు ఉన్న వైపు అతను షూట్ చేస్తాడు. దాంతో ఆ షిప్ పేలిపోతుంది. ఆ షిప్ అలా పెద్ద శబ్దంతో పేలిపోవడంతో సో ఓపెనింగ్ సీన్ లో మనకు పైరేట్స్ ఉన్న ఆ ప్రదేశాన్ని చూపిస్తారు. దాని పేరు బేహైవ్. అక్కడికి ఇప్పుడు ఒక వ్యక్తి ఫుల్ కోపంతో ఎంట్రీ ఇస్తున్నాడు. అతను అలా ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే అక్కడ ఉన్న దీపాలన్నీ ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. ఒకవేళ వాళ్ళు మామూలు పైరేట్స్ అయితే అక్కడి వాళ్లలాగే ఇక్కడి పైరేట్స్ కూడా బ్రతుకుతారు, తాగుతారు. ఫుడ్ డాన్స్ పాటలతో వాళ్ళంతా మత్తులో పడి స్పృహ లేకుండా ఉన్నారు. వాళ్ళు అలా చాలా హ్యాపీగా హైగా టైం స్పెండ్ చేస్తున్న సరిగ్గా అదే టైంలో ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వినగానే వాళ్ళంతా ఉలికిపడి లేచి చెల్లాచెదురుగా పారిపోతారు. వాళ్ళు అలా భయపడటానికి కారణం మరెవరో కాదు, అతను సాక్షాత్తు షిరియు, అంటే బ్లాక్ బీర్డ్ యొక్క 2nd డివిజన్ కమాండర్. అది అతని వాయిస్ అని వాళ్ళు గుర్తుపట్టారు. అందుకే పైరేట్స్ అందరూ భయపడి పార్టీని అలా వదిలేసి నలుతిక్కులా పారిపోతున్నారు. అతని బ్లాక్ బియర్డ్ 2nd షిప్ కమాండర్. ఇక అతని వెనకాలే ఇప్పుడు ఫుల్ కోపంతో అక్కడికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు బ్లాక్ బియర్డ్ తానే. బ్లాక్ బియర్డ్, షిరియు ఇద్దరు పెద్ద తలకాయలు ఇప్పుడు అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చారని తెలియగానే పైరేట్స్ అందరూ భయపడిపోయి ఒక్కో మూలకి వెళ్లి దాక్కుంటారు. బగ్ బియర్డ్ అయితే ఫుల్ కోపంతో వాళ్ళ మీద అరుస్తూ, మీరసలు అన్బిలీవబుల్, నేను కొద్ది రోజులు ఇక్కడ నుండి వెళ్లేసరికి బిలీవబుల్, ఇక్కడ ఏం జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు. నిజానికి కోబీని రక్షించడానికి వాళ్ళు చేసిన పనుల గురించే అతను అంత టెర్రర్ గా మాట్లాడుతున్నాడు. అతను గట్టిగా అరవడంతో అందరూ భయపడ్డారు. అదే సమయంలో బ్లాక్ బియర్డ్ ఆ బిల్డింగ్ ను పట్టుకుని ఊపాడు. దానివల్ల నువ్వేం చేయలేకపోయావని అడుగుతాడు. దానికి అతను భయపడి, నన్ను క్షమించండి, నేనేమీ చేయలేకపోయాను అని అంటాడు. అటు కోబీ మీద కోపంగా అరుస్తాడు. డాక్టర్ వెగాపంగ్ చెప్పిన మాటలు మీరు వినలేదా? అండర్ వరల్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ పోనెగ్లిఫ్ దొరుకుతుందని చెప్పారు. సో మనం వెతికేవన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే నేను బ్రతికి ఉండి ప్రయోజనం లేదు. దానికోసం వరల్డ్ గవర్నమెంట్, పైరేట్స్, అడ్మిరల్స్ ఇలా అందరూ వెతుకుతూనే ఉన్నారు. బ్లాక్ బియర్డ్ కి కంట్రోల్ పోయింది. పిజారో నుదుటి మీద ఇప్పుడు గన్ పెడతాడు. ఎందుకంటే కోబీని ఉపయోగించి అతన్ని అడ్డుపెట్టుకుని బేరమాడి ఆ రహస్యాలన్నీ తెలుసుకోవాలనేది బ్లాక్ బియర్డ్ పక్కా ప్లాన్. ఇప్పుడు అతని ప్లాన్లన్నీ నాశనం అయ్యాయి. అతను భయపడి ఇప్పుడు బ్లాక్ బియర్డ్ తో, అయ్యో నేను కాదు,
దీనంతటికీ కారణం ఆ రూమే అని చెప్పి అతన్ని డైవర్ట్ చేస్తాడు. అదే సమయంలో బయట సాంజువాన్ వుల్ఫ్ అనే ఆ పెద్ద జైంట్, అతను బ్లాక్ బియర్డ్ 7th షిప్ కమాండర్. అయితే అతను ప్రతి బిల్డింగ్ ను క్యాష్ లైట్ తో పైకి లేపి నేను వెతుకుతున్న షాప్ ఇక్కడే ఉండేది అంటాడు. వెంటనే కింద ఉన్నవాళ్లు ఓ నో ఏం చేస్తున్నావు అంటారు. కింద ఉన్న మనుషులు నీకు కనిపించడం లేదా, జాగ్రత్తగా వెళ్ళు లేకపోతే కింద ఉన్నవాళ్లు వేస్ట్ అయిపోతారు అని అంటారు. కానీ అతను అవేమీ పట్టించుకోడు. ఆ సమయంలో బ్లాక్ బియర్డ్ శబ్దం చేయడం అతను వింటాడు. ఓ నో, నువ్వు ఆ గదిని కూడా కాపాడావా అని అడుగుతాడు. ఆ బిల్డింగ్ బ్లాక్ బియర్డ్ కోపం పెరిగే కొద్దీ భయంతో వణికిపోతూ ఉంటుంది. బ్లాక్ బియర్డ్ శబ్దం ఇప్పుడు బయటకు కూడా వచ్చేసింది. అందరిలోనూ భయం పెరిగిపోతుంది. ఆ సమయంలో బయట ఉన్న పైరేట్స్ అందరూ ఇప్పుడు లోపలికి చూసి, మాస్టర్ ఇది మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ 1 పీస్ ట్రెజర్ ని కనుక్కోవాలి. ప్రపంచం మొత్తాన్ని మనం జయించాలి. దీన్ని ఎవరికీ వదిలిపెట్టకూడదు. ఇక ఈ ప్రపంచం అదంతా మన ఆధీనంలో ఉండాలి. మన వాళ్ళని ఎవరూ ఓడించలేరు. ఇవన్నీ మనం సులువుగా సాధించగలమంటారు. అది విని బ్లాక్ బియర్డ్ సంతోషిస్తాడు. అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నేను చేయగలను అని అతను డ్రింక్స్ తాగుతున్నాడు. ఆ సమయంలో బ్లాక్ బియర్డ్ అవోకిజీని పిలుస్తాడు. నువ్వు కావాలనే ఆ కోబీని తప్పించుకోవడానికి వదిలేశావా అని సరదాగా అడుగుతాడు. అవోకిజీ బియర్డ్ 10వ షిప్ కమాండర్. దానికి అతను మామూలుగా చెప్తాడు, అవును కోబీని వదిలేశాను, కానీ దానికి బదులుగా గార్ప్ని పట్టుకున్నాను. అది విని బ్లాక్ బియర్డ్ తో సహా అందరూ షాక్ అవుతారు. అది విన్న బ్లాక్ బియర్డ్ కి మాత్రం చాలా సంతోషం వేస్తుంది. వెంటనే ఎదురుగా ఉన్నవాడు, కోబీ పోయినా మనకు అంతకంటే విలువైన వ్యక్తి దొరికాడు అంటాడు. అది విని బ్లాక్ బియర్డ్ ఆ బాటిల్ ని తీసి అతని ముఖం మీదకి విసిరేస్తాడు. గత ఫైట్ లో ఆ గార్ప్ చనిపోయాడు కదా, అతన్ని పెట్టుకుని మనం ఏం చేస్తాం? దానికి అతను చెప్తాడు, గార్ప్ చనిపోయాడని అందరూ అనుకున్నారు, కానీ నిజానికి అతను చనిపోలేదు. అప్పుడు కెమెరా జూమ్ చేసి గార్ప్ ని చూపిస్తుంది. చాలా గొలుసులతో అతన్ని లాక్ చేసి ఉంచారు. అవోకిజీ అయితే నేను ఒక్కడనే అతన్ని పట్టుకున్నానని చెప్పను, అందరం కలిసి కష్టపడి అతన్ని పట్టుకున్నాం, అందుకే క్రెడిట్ అందరికి చెందాలి అని అంటాడు. అలాగే సాంజీ పెళ్లి చేసుకోవాల్సిన ఆ పుడ్డింగ్ అంటే బిగ్ మామ్ కూతురు, ఆమెను కూడా ఇప్పుడు బ్లాక్ బియర్డ్ కిడ్నాప్ చేశాడు. ఆమెతో ఏదో ప్లాన్ ఉందని చెప్తాడు. ఆ సమయంలో బ్లాక్ బియర్డ్ 5వ షిప్, ఆయన కమాండర్ పేరు డీమన్ షెరీఫ్. బ్లాక్ బియర్డ్ అయితే అతన్ని కాంటాక్ట్ చేయమని చెప్తాడు. అతను ఇప్పుడు బరీ టైమ్ హెడ్ క్వార్టర్స్ లో ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడైతే యుద్ధం పేలుళ్లు వేరే లెవెల్లో అలా ముందుకు వెళ్తున్నాయి. బ్లాక్ బియర్డ్ అయితే అతన్ని కాంటాక్ట్ చేస్తాడు. ఏమైంది ఆ రెవల్యూషనరీ ఆర్మీ కదా, అది ఇంకా అవ్వలేదా? దానికి అతని యుద్ధం వేరే లెవెల్లో జరుగుతోందని చెప్తాడు. గాలిపోని వాళ్ళు ఆకలితో కష్టాలతో అటు ఇటు తిరుగుతూ ఆకలితో ఉన్నారు. కోట్ల మంది చనిపోతారు. ఒమిడ్ షిప్పింగ్ న్యూ వరల్డ్ లోని మెరైన్స్ కి, మేరీ జోయిస్ లోని సెలెస్టియల్ డ్రాగన్స్ కి సముద్రపు ఆహారాన్ని రవాణా చేస్తుంది. ఆహారం తీసుకెళ్లేది. సో ఆ పెద్ద ఆహారం తీసుకెళ్లే కంటైనర్స్ అన్నింటినీ అతను నాశనం చేయడంతో ఆ ద్వీపంలో మేరీ జోయిస్ లో ఉన్నవాళ్లు ఆకలితో కష్టాలతో అల్లాడుతున్నారు. వాళ్ళు అలా అణువణువునా చనిపోవడం చూసి మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అతను గట్టిగా నవ్వుతాడు. అది విని బ్లాక్ బియర్డ్ కూడా చాలా హ్యాపీ. అయితే మరీ ఎక్కువగా ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి. దానికి అతను, నాకు తెలుసు నేను చేస్తాను అంటాడు. ఇంతలో కరిబు టీం అక్కడికి వస్తోంది. కరిబు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బ్లాక్ బియర్డ్ ని నేరుగా చూడాలని, అతని ప్రదేశానికి రావాలని చాలా రోజుల నుండి అతని కోరిక. ఇప్పుడు అతని కోరిక ప్రకారమే అతను అక్కడికి చేరుకున్నాడు. క్యాటరీనా అయితే పిజార్తో ఆ షిప్ ని తీసుకోమని చెప్తుంది. వెంటనే అతను ఆ షిప్ ని తీసుకుంటాడు. వెంటనే కరిబు, అయ్యో నన్ను కాపాడండి అని అరుస్తాడు. ఆమె మాతో సహా అందరినీ నలిపి జ్యూస్ చేయబోతోంది అని చెప్పి అతను అరుస్తాడు. అతని నోరు మూయమని చెప్తారు. శబ్దం చేయకూడదు, అనవసరంగా సమస్యలు సృష్టించకూడదు. అందుకే అతను అంటాడు, ఇంత పెద్ద మాన్స్టర్ ని నేను ఎప్పుడూ చూడలేదు. మీ ఇద్దరికి భయం వేయడం లేదా? మీరెందుకు ఏమాత్రం భయం బెరుకు లేకుండా అంత టెర్రర్ గా ఉన్నారు? అలా నిలబడి ఉన్నారు. దానికి వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకుండా క్యాజువల్ గా నిలబడ్డారు. వాళ్ళకేమో కోపం పెరిగిపోతుంది. ఎందుకంటే అతను అనవసరంగా మాట్లాడుతూనే ఉన్నాడు. వీడి నోరు కుట్టేస్తే పోలా. మాట ఇచ్చినందుకే వాళ్ళు అతన్ని ఇలా తమతో పాటు తీసుకెళ్తున్నారు. లేకపోతే ఎప్పుడో వీడిని కొట్టి చంపి ఎక్కడో పడేసేవాళ్ళు. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కట్ చేస్తే ఇప్పుడు మన వాళ్ళ షిప్ కనిపిస్తుంది. జైంట్ షిప్ వెనకాలే మన వాళ్ళ షిప్ కూడా వస్తూ ఉంది. ఎగ్హెడ్ ఐలాండ్ నుండి తప్పించుకుని చాలా రోజులైంది, కానీ వాళ్ళు వెళ్లాల్సిన చోటుకి ఇంకా చేరుకోలేదు. వాళ్లేమో సముద్రంలో పెద్ద పెద్ద చేపలను చూసి వండర్ అవుతూ ఆ దృశ్యాలన్నీ ఆస్వాదిస్తూ వస్తున్నారు. అలా చాలా దూరం ముందుకొచ్చేసరికి జైంట్ షిప్ లో ఉన్న వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎల్బాఫ్ కి చేరుకోవాల్సిన సమయం దగ్గర పడింది, కానీ వాళ్ళు షిప్ ఆపేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. విషయం ఇంకేమీ కాదు, డ్రింక్స్ తాగి పార్టీ చేసుకుని హాయిగా పడుకున్న సమయంలో మన వాళ్ళ 1000 సన్నీ షిప్ కనిపించకుండా పోయింది. అప్పుడు ఇంపే వాళ్లతో అంటాడు, ఇందాకే ఆ షిప్ కనిపించింది, కానీ సడన్ గా మాయమైంది. లూఫీ టీం ఎవరూ కనిపించట్లేదు. మనం త్వరలో ఎల్బాఫ్ కు వెళ్తాం, కానీ వాళ్ళు లేకుండా మనం అక్కడికి ఎలా వెళ్తాం అని బోబన్ కన్ఫ్యూజ్ అయిపోయి, ఏమైనా పెద్ద చేప వాళ్ళని మింగేసి ఉంటుందా అని అడుగుతాడు. అది విని అందరూ తన వైపే చూస్తారు. ఇప్పుడు మిస్ అయింది లూఫీ, జోరో, ఉసోప్, సాంజీ, చాపర్, నామి, ఇంతమంది ఇప్పుడు కనిపించకుండా పోయారు.
బ్రూక్ అయితే టెన్షన్ పెరిగిపోతుంది. అతను సముద్రంలో ప్రతి వైపుకి మన వాళ్ళ పేర్లు మార్చి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. కానీ అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉండడంతో ఈ ఎపిసోడ్ కూడా ముగుస్తుంది.